నమస్తే, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరందరూ జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మన సాధన మొదలు పెట్టే ముందు మొబిలిటీ టెస్ట్ చేసుకుందామండి. చాలా రోజుల నుంచి యోగా సాధన చేసే వాళ్ళకి శరీరంలో ఎంత మొబిలిటీ ఉంది, మనం ఇంకెంత ఇంప్రూవ్ అవ్వచ్చో చూద్దామండి. నేను చూపించే ఒక చిన్న టెక్నిక్ని మీరు చేయగలిగితే మొబిలిటీ బాగున్నట్టని. కాబట్టి చూసేద్దాము ఈ మొబిలిటీ టెస్ట్ ఎలా చేసుకోవాలో. ఇక్కడ నేను నా పొట్ట వైపున పడుకుంటున్నానండి. వన్స్ మనం ఇలా స్టమక్ పైన పడుకున్న తర్వాత రెండు కాళ్ళని ఇలా ఫోల్డ్ చేస్తూ చూడండి, నేను ఆపోజిట్ హ్యాండ్తో ఆపోజిట్ కాళ్ళని హోల్డ్ చేశాను. ఇప్పుడు మీరు కుడి వైపున కానివ్వండి, ఎడమ వైపున కానివ్వండి, మీరు బెండ్ అవుతూ కూర్చోటానికి ట్రై చేయండి. చూశారు కదండి, మొబిలిటీ టెస్ట్ ఎలా చేయాలో చూపించాను. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను ఒక వైపున బెండ్ అయ్యి కూర్చోటానికి ట్రై చేశానండి. ఈ టెస్ట్లో ఒకవేళ మీరు కూడా చేయగలిగితే మన బాడీలో మొబిలిటీ బాగున్నట్టండి. లేదా మనం చేయలేకపోతే ఇంకొంచెం ప్రాక్టీస్ అవసరం కాబట్టి ప్రతిరోజు యోగా సాధనాన్ని చేయండి. ఇవాళ మన సాధనలో వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ముందుగా నేను సుఖాసనాలు కూర్చున్నాను కాబట్టి మీరు కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి. ఇప్పుడు రెండు చేతులని ముందుకి స్ట్రెచ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ చేతులని సెపరేట్ చేయండి. అలాగే పైన వైపున చూడండి. శ్వాసని వదులుతూ రెండు చేతులని మనం హగ్ చేస్తున్నట్టు ఈ పొజిషన్లో పెడుతూ చిన్ని చెస్ట్ దగ్గరికి తేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి చేతు వేళ్ళని మన భుజాల పైన ప్లేస్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ మోచేతుల్ని టచ్ చేస్తూ పైన వైపున తీసుకెళ్తూ శ్వాసని వదులుతూ కింద తీసుకెళ్ళటానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేయండి. మెల్లగా రెండు చేతులని రిలాక్స్ చేయండి. ఈసారి మనము శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తండి. శ్వాసని వదులుతూ చూడండి, కుడి వైపున బెండ్ అవ్వండి. సీటుని పైకి లిఫ్ట్ చేయొద్దండి. ఇలా లిఫ్ట్ చేయకుండానే సీటుని కిందే ప్లేస్ చేస్తూ ఎంత అయితే అంత బెండ్ అవ్వండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చి శ్వాసని వదిలేటప్పుడు ఎడమ వైపున బెండ్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. నాతో పాటు మీరు కంటిన్యూ చేయండి. మెల్లగా పైకి వచ్చేసి హ్యాండ్స్ని రిలాక్స్. ఇక్కడ మనము సైడ్ బెండింగ్ అన్నది చేసాం కాబట్టి ఇక్కడ స్ట్రెచ్ని ఫీల్ అవుతూ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ సెంటర్లో శ్వాసని వదులుతూ ట్విస్ట్. చూడండి, కొంచెం ఫాస్ట్ పేస్లో చేస్తున్నాను. మీరు కుదిరితే ఫాస్ట్గా చేయండి. స్పైన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కొంచెం మెల్లగా చేయండి. ఇక్కడ మనము వెనకాల వైపున చూడటం చాలా అవసరం అండి. మనం జస్ట్ హ్యాండ్స్ని ఇలా ప్లేస్ చేస్తున్నాము, తల మాత్రం ఇలా ఉంటే మొత్తం స్పైన్ ట్విస్ట్ అవ్వదండి. కాబట్టి మనము నెక్ని వెనకాల వైపున ప్లేస్ చేస్తూ ట్విస్ట్ అవ్వటం చాలా అవసరం. నెక్స్ట్ నేను రెండు కాళ్ళని స్ట్రెచ్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ
మన కాళ్ళ వేలని ఇలా ఎక్స్టెండ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ ఫ్లెక్స్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేయండి. మీకు కుదిరితే హ్యాండ్ సపోర్ట్ లేకుండా వెన్నుముక్కని స్ట్రెయిట్గా పెడుతూనే ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడు రొటేషన్స్ చేద్దామండి. శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళని పైన వైపున, శ్వాసని వదులుతూ డౌన్. ఈ మూమెంట్ని కొంచెం కాన్షియస్గా ఈ యాంకిల్ దగ్గర మన దృష్టిని తీసుకెళ్తూ చేయండి. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో చేద్దాము. మెల్లగా 2 లెగ్స్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ మోకాలని కింద వైపున పుష్ చేయండి. శ్వాసని వదులుతూ రిలాక్స్. మీరు గమనించినట్టయితే నా ఈ మజిల్ మాత్రమే మూమెంట్ జరుగుతుందండి. చూడండి, ఈ నీ క్యాప్స్ని స్క్వీజ్ చేస్తూ శ్వాసని తీసుకొని స్క్వీజ్ చేసి హోల్డ్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ రిలాక్స్. ఈ మూమెంట్ని కంటిన్యూ చేద్దాము. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన సాధనాలోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు వీరభద్రాసన 3. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలి. ఈ ఆసన స్టాండింగ్ ఆసన కాబట్టి నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేస్తున్నాను, మీరు ట్రై చేయండి. ఈ వీరభద్రాసన 3 ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. స్టాండింగ్ అలాగే బ్యాలెన్సింగ్ కాబట్టి ఈ ఆసనాలో మనం ఒక పాయింట్ పైన ఫోకస్ చేయడం చాలా అవసరం అండి. కాబట్టి చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. నేను ఒక వైపున తిరుగుతున్నాను, చూడండి. మెల్లగా 2 కాళ్ళని జోడిస్తూ తాడాసనాలో నిల్చోండి. కుడి కాళ్ళని 1 స్టెప్ బ్యాక్ తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతులని మనం ఇలా పైకి లిఫ్ట్ చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కంప్లీట్ బాడీ వెయిట్ని ఎడమ కాళ్ళపైన పెడుతూ కుడి కాళ్ళని అలాగే పై భాగాన్ని మనము బెండ్ చేస్తున్నాము, కాళ్ళని లిఫ్ట్ చేస్తున్నాము. అలాగే మ్యాట్ పైన ఒక పాయింట్ పైన ఫోకస్ చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ పైకొచ్చి హ్యాండ్స్ని ఆ తర్వాత లెగ్ని రిలాక్స్ చేయొచ్చు. ఈ వీరభద్రాసన 3 బ్యాలెన్సింగ్ ఆసన కాబట్టి మనకి ఫోకస్ కాన్సన్ట్రేషన్ అన్నది బాగా పెరుగుతుందండి. ఒక శరీరం వెయిట్ అంతా ఒక కాళ్ళపైన పెడుతున్నాను కాబట్టి కాళ్ళని స్ట్రెంగ్తెన్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఈ బ్యాలెన్సింగ్ ఆసనాలు ఏవున్నా సరే అండి, స్టాండింగే కాదు, మనకి ఏ ఆసన అయినా బ్యాలెన్సింగ్ ఆసన ఫోకస్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనము ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా 2 చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇదండి వీరభద్రాసన 3
ఈ ఆసన వల్ల కలిగే లాభాలు చెప్పాను. అలాగే తప్పకుండా 2 కాళ్ళతో చేయండి. మనము ఒకటే లెగ్ పైన చేయటం వల్ల ఓన్లీ ఈ లెగ్ మాత్రమే స్ట్రెంగ్తన్ అవుతుందండి. ఈ లెగ్ కూడా స్ట్రెంగ్తన్ అవ్వాలంటే 2 కాళ్ళతో చేయటం చాలా అవసరం. ఈ ఆసన వల్ల మనకి షోల్డర్స్ దగ్గర కూడా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత ఆసన చేసే ముందు మనము ఇవాళ మొబిలిటీ టెస్ట్ చేసామండి. మొబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ అందరూ ఉంటేనే యోగా చేయాలని ఏం లేదండి. ఎవరన్నా నేను చాలామందిని చూశానండి, యోగా చేయొచ్చు కదా అంటే నేను అంత ఫ్లెక్సిబుల్ కాదమ్మా, నేను అంతగా బెండ్ అవ్వలేనమ్మా అని చేయరండి. కాకపోతే ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మనం ఆసనాలు చేయటం వల్ల మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా ఫ్లెక్సిబిలిటీ, మొబిలిటీ అదే పెరుగుతుందండి. కాబట్టి ఆ అపోహ అన్నది తీసేయండి. ఏంటంటే ఫ్లెక్సిబుల్ ఉన్న వాళ్ళే యోగా చేయాలి, మొబిలిటీ ఉన్న వాళ్ళే చేయాలి అన్నది పక్కన పెట్టి మనం కూడా ప్రతిరోజు చేయటం వల్ల మొబిలిటీ పెరుగుతుంది. కాబట్టి ఈ యోగా సాధనాన్ని కంటిన్యూ చేయండి. తర్వాత చేయబోయే ఆసన పేరు అశ్వసంచలనాసన. ఈ ఆసనాలో ఒక చిన్న వేరియేషన్ని చూపిస్తాను, చూసిద్దాం ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతూ నేను ముందుగా టేబుల్ పొజిషన్కి వస్తున్నాను. చూడండి, దీన్ని టేబుల్ పోజ్ అంటారండి. ఇప్పుడు కుడి కాళ్ళని నేను ముందుకి తీసుకొస్తున్నాను. కుడి కాలు ఇంకా మోకాలు ఒకటే లైన్లో ఉంది చూడండి. అలాగే ఎడమ మోకాలు ఇలా ముందుకి కాకుండా ఇలా మనము వెనక్కి ప్లేస్ చేస్తున్నాము. ఇప్పుడు టక్ చేస్తూ కాళ్ళ వేళ్ళతో మీ ఎడమ మోకాలని పైకెత్తండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, ఎడమ చేతిని పైకెత్తుతూ పైన వైపున చూడండి. ఇక్కడ మనము 5 కౌంట్స్ పైన హోల్డ్ చేద్దాము. ఇప్పుడు మెల్లగా చూడండి, ఎడమ చేతిని నేను లోవర్ బ్యాక్ పైన ప్లేస్ చేస్తూ మీ హిప్ని కింద ప్లేస్ చేసి కింద ఆనించడానికి ట్రై చేయండి. అప్పుడు చూడండి, చెస్ట్ని ఓపెన్ చేసి భుజాలని ఓపెన్ చేస్తూ పైన వైపున చూడండి. మళ్ళీ మెల్లగా చేతిని పైకి లిఫ్ట్ చేస్తూ హ్యాండ్ని రిలాక్స్ చేసి కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇదండి అశ్వసంచలనాసన. ఈ ఆసన చేయటం వల్ల మనకి హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుందండి. కాళ్ళని వెనక్కి ప్లేస్ చేసి మనము కాళ్ళని పైకి లిఫ్ట్ చేయటం వల్ల హిప్ అనేది బాగా ఓపెన్ అవుతుంది. ఇది ఒక హిప్ ఓపెనింగ్ ఆసన అండి. చేతిని పైకి లిఫ్ట్ చేసినప్పుడు మన ఆర్మ్స్ దగ్గర, అలాగే హ్యాండ్ని బ్యాక్ తీసుకెళ్ళినప్పుడు ఛాతీని మనం మంచిగా ట్విస్ట్ చేయటం వల్ల వెన్నుముక్కకు కూడా మంచి ట్విస్ట్ అన్నది జరుగుతుంది. కాబట్టి మనం కలిసి ఈ ఆసనాన్ని 2 వైపున చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. గుర్తుపెట్టుకోండి, ముందు ఏ కాలు ఉందో ఆ చేతిని కాకుండా ఆపోజిట్ చేతిని పైకెత్తడానికి ట్రై చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. శ్వాసని తీసుకుంటూ మెల్లగా వజ్రాసనాలో కూర్చొని రిలాక్స్ అవ్వండి. ఇదండి అశ్వ సంచలనాసనాలో ఒక వేరియేషన్ అయితే చూపించాను. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు పూర్ణ భుజంగాసన. చూసేద్దామండి ఆసన ఎలా చేయాలో. ఈ ఆసన చేయడానికి మన పొట్ట వైపున పడుకోవాలి కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను. ముందే చెప్తున్నానండి, మనకి స్టమక్ హెరీనియా ఉన్న, అబ్డామినల్ హెరీనియా ఉన్న, ప్రెగ్నెంట్ ఉమెన్స్ ఉన్న, మెన్చురేషన్ సైకిల్లో ఉన్నా కూడా మీరు అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని ప్రతి ఒక్కరూ చేయొచ్చు. చూసేద్దాం ఆసన ఎలా చేయాలో. ముందుగా మనం ఇలా పొట్ట వైపున పడుకుంటామండి. చూడండి, నా చేతులని ఎగ్జాక్ట్గా భుజం కింద ప్లేస్ చేశాను. శ్వాసని తీసుకుంటూ మీ పై భాగాన్ని నాభి వరకు పైకెత్తండి. అలాగే మోచేతులని ఇలా దూరంగా కాకుండా శరీరానికి దగ్గరగా పెట్టి పైకి లిఫ్ట్ అవ్వండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చూడండి, నేను 2 కాళ్ళని ఫోల్డ్ చేస్తూ ఇలా ఈ పొజిషన్కి రండి. చూసారు కదండి ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల మనకి గ్లూట్స్ అంటే ఈ భాగంలో మంచి టోనింగ్ అన్నది జరుగుతుంది. మన బ్యాక్ని స్ట్రెంథెన్ చేయడానికి ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ముందుగా మనము నాభి వరకు పైకెత్తడం వల్ల ఈ భాగంలో స్ట్రెచ్ అనేది బాగా జరుగుతుందండి. కాబట్టి అక్కడున్న ఫ్యాట్ని కరిగించడానికి, అలాగే మెటబాలిజం పెంచాలన్నా, ఇండైజెషన్ ఇష్యూస్ని మనము కరెక్ట్ చేయాలనుకున్నా ఈ ఆసన చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. అలాగే మన థ్రోట్ని కూడా పైకి లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ భాగంలో కూడా మనకి మంచి స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి. ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి, నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. మనము ఈ ఆసన చేసేటప్పుడు ఇంకొకటి అబ్జర్వ్ చేయొచ్చండి, ఈ భాగంలో మనకు మంచి స్ట్రెచ్ కూడా ఉంటుంది. మనము కొన్ని ఆసనాల్లోనే ఇక్కడ స్ట్రెచ్ని ఫీల్ అవ్వచ్చండి. అందులో ఈ ఆసన కూడా, అందులో ఈ వేరియేషన్ ఉంది కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత కోర్ ఎక్సర్సైజ్ని అయితే చేద్దామండి. ఈ కోర్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలి, ఇక్కడున్న మజిల్స్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఇది ప్రాక్టీస్ చేయడానికి మన వీపు వైపున పడుకోవాలి. కాబట్టి నేను ఆ పొజిషన్కి వస్తున్నాను, చూడండి. ముందుగా మన వీపు వైపున పడుకుంటూ 2 కాళ్ళని దగ్గరగా పెట్టండి. కావాలంటే సపోర్ట్ తీసుకోవడానికి 2 చేతుల్ని ఇలా డైమండ్ షేప్లో పెట్టి మన లోవర్ బ్యాక్ దగ్గర ప్లేస్ చేయొచ్చండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మెల్లగా ఈ పొజిషన్కి రావడానికి ట్రై చేయండి. మళ్ళీ శ్వాసని వదులుతూ ఉంటాం. మనము ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల ఈ భాగంలో అలాగే మిడ్లో మజిల్స్లో మనకు మంచి టోనింగ్ అన్నది జరుగుతుంది. అలాగే అక్కడున్న పార్ట్ని స్ట్రెంథెన్ కూడా చేయొచ్చు. కాబట్టి కలిసి కొన్నిసార్లు చేద్దామండి. ఈసారి కాళ్ళని మాత్రమే పైకి లిఫ్ట్ చేయండి. మోకాళ్ళు ఇలా బెండ్ పెట్టి చేయకండి. మోకాళ్ళని స్ట్రైట్గా పెడుతూనే 90 డిగ్రీస్ వరకు పైకెత్తడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు చేయండి.
ఈసారి మనము పై భాగాన్ని కొంచెం లిఫ్ట్ చేస్తూ కాళ్ళని కూడా పైకి లిఫ్ట్ చేద్దాము. మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తూ కొన్ని క్షణాలు రెస్ట్ చేస్తూ శరీరాన్ని అబ్జర్వ్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి ఇవాళ మనము కోర్ వర్కౌట్ని అయితే చేసాము. కోర్ స్ట్రాంగ్గా ఉంటే మైండ్ స్ట్రాంగ్గా ఉంటుంది. మెంటల్లీ మనం స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ ప్రాక్టీసెస్ని చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. అలాగే మనం కోర్ని ఎలా స్ట్రెంథెన్ చేయాలో చూసాము. కాబట్టి తప్పకుండా వీటిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామందికి మనం వినే ఉంటాము కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారండి. అలా అని మనము ఆయిలీ ఫుడ్స్ కాకుండా మంచి గుడ్ ఫ్యాట్ని కూడా అవాయిడ్ చేస్తామండి. కాకపోతే గుడ్ కొలెస్ట్రాల్ తీసుకోవటం వల్లనే బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది తగ్గుతుంది. కాబట్టి ఈ కొలెస్ట్రాల్ని ఎలా తగ్గించుకోవాలంటే గుడ్ కొలెస్ట్రాల్ని యాడ్ చేయండి. అంటే నెయ్యి తీసుకోవటం వల్ల మనకు అది కొలెస్ట్రాల్ అవుతుంది అని అనుకోవద్దు. చాలా మంచిది గుడ్ ఫ్యాట్, కాబట్టి అవి తీసుకోండి. కానీ ఇంకో చిన్న చిట్కా ఉందండి, మనము వెల్లుల్లి ఉంది కదండి, దాన్ని నిమ్మరసంతో తీసుకోవటానికి ట్రై చేయండి. ఈ రెండు కాంబినేషన్ చేసి మనం తీసుకోవటం వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.